హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆవకాయ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ టైం నేనే సొంతంగా ప్రిపేర్ చేస్తున్నా. కొంచెం ప్రాసెస్ తెలుసు కాబట్టి చేస్తున్నా. ఓన్లీ 4 కొంచెం పెద్ద సైజు మ్యాంగోస్ తీసుకున్నా. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇక్కడైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే మ్యాంగోస్ అన్నీ వేసుకున్నా. ఇవి మ్యాంగోస్ కట్ చేసినాకనే కొద్దిసేపు బయట ఎండలో ఆరబెట్టా. ఆ తర్వాత ఆవాలు, మెంతులు కొంచెం లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసిన పౌడర్ అనమాట ఇది వేసుకున్నా. తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నా. కారం అయితే నేను కొంచెం ఎక్కువే యాడ్ చేసా. ఎందుకంటే మనకు కొంచెం డేస్ అయ్యే కొద్దీ మంత్స్ అయ్యే కొద్దీ పచ్చడి అనేది కారంగా పులుపు కారం అంతా పట్టేసి టేస్ట్ వస్తుంది కదా, అందుకని చెప్పి 6 పెద్ద స్పూన్స్ 6 ఏమో యాడ్ చేసా. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇది పచ్చడి ఒక 1-2-3 మంత్స్ ఉంటే చాలు అన్నట్టు కొద్దిగా చేసిన అనమాట. మా ఇంట్లో పెద్దగా ఎవరు తినరు, నేనే ఎప్పుడో ఒకసారి అట్లా తింటా అనమాట. సాల్ట్ అయితే నేను చేతితో వేసేసా, నాకు తెలుస్తుంది అందాసు. నాకు స్పూన్స్తో అంత ఐడియా రాదనమాట. సాల్ట్ అట్లా అలవాటు అయిపోయిందండి అనుకుంటా, అంతే. ఇప్పుడైతే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నా. వెల్లుల్లి వేస్తే ఇందులో బాగా ఫ్లేవర్ మంచిగా వస్తుంది తినేటప్పుడు. బాగా మిక్స్ చేస్తున్నా. చేత్తో మిక్స్ చేసేటప్పుడు నాకు చెయ్యి మంట అనిపిస్తుందేమో, కారం కదా అనుకున్నా. అస్సలు మంట అనిపించలేదు, మరి ఎందుకో తెలీదు. కారం అయితే మాది చాలా స్పైసీ ఉంటుంది అండ్ కలర్ కూడా రెడ్గా ఉందన్నమాట. ఆశీర్వాద్ అనుకుంటా ఇది. ఇప్పుడైతే ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఆయిల్ కూడా హీట్ చేసుకొని చల్లారబెట్టుకున్నా. ఏదో నాకు తెలిసినట్టుగా నాకు వచ్చిన దాన్నట్టుగా చేసుకుంటున్నా, కొంచెమే కదా అని చెప్పి. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా. చూడండి రెడ్గా ఉంది, అసలు ఎంత రెడ్ కలర్ ఉందో. కలర్ మాత్రం భలే ఉంది. మనం బయట కొంటాం కదా, అంతకంటే మంచి కలర్ ఉంది. బయటనే ఏమైనా ఫుడ్ కలర్ యాడ్ చేస్తారేమో, కానీ ఇది ప్యూర్ అనమాట. ఎటువంటి ఫుడ్ కలరు లేదు. చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో అసలు. కెమెరా యాంగిల్ తీయడానికి ఎవరు లేరు, నేనే ట్రైపాడ్ పెట్టుకొని సెట్ చేసుకున్నా. అందుకే చూసుకుంటున్నా ఎలా వస్తుంది అని. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, అంత బాగుంది అసలు. చూస్తుంటేనే రెడ్గా అసలు. చూడండి, ఆయిల్ అయితే పొడి పొడిగా ఉంది. అంత ఆయిల్ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మళ్ళీ అది మేము ఫస్ట్లో తెలియక ఒకసారి చాలా ఆయిల్ యాడ్ చేసి అది ఎక్కువ అయిపోయిందనమాట. అందుకని చూడండి, నేను ఒక ప్లాస్టిక్ది అనమాట ఇది, ఒక బాక్స్లో తీసుకున్నా. 3 days తర్వాత మళ్ళీ ఇది ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే నేను ఆవకాయ కలుపుకున్న గిన్నె ఉంది కదా, అందులో కొద్దిగా వైట్ రైస్ యాడ్ చేసుకొని వేడి వేడి రైస్ టేస్ట్ చేస్తే ఎలా ఉందనేది. రైస్ చాలా వేడిగా ఉందన్నమాట, చెయ్యి కాలిపోయింది. అందుకని అలా చెయ్యి బయటికి తీసేసాయి. ఇప్పుడైతే చూడండి, చూస్తుంటేనే అబ్బా, ఈ వీడియో చూస్తుంటేనే నాకు గుర్తొస్తుంది ఆ రోజు తిన్నది. భలే అనిపించింది టేస్ట్. నోరంతా భలే, నోటికైతే భలే రుచిగా అనిపించింది. చూడండి, టేస్ట్ అయిపోతున్నా. ఎమ్మీగా ఉంది అసలు. ఏమంటే మా వాడు అప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే నా అస్సలు సపోర్ట్ చేయడు. నిద్రపోకపోతే ఏ పని చేసుకున్నాడు అనమాట. చూడండి, కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంది. ఇప్పుడు ఆవకాయ ఈరోజు 3rd డే, ఈరోజు అయితే 3వ రోజు. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మొన్న నేను కలిపినప్పుడు చాలా డ్రైగా చేశా కదా ఆయిల్ ఎక్కువ. ఈరోజు చూడండి, ఆయిల్ చాలా పర్ఫెక్ట్గా భలే వచ్చింది అసలు. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. అర్జెంటుగా రైస్ పెట్టుకొని కొద్దిగా టేస్ట్ చేసేస్తాం.
వీడియో అయితే ఇంతేనండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ ఆల్.